ఒక 25 సంవత్సరాల తర్వాత ఒక కొత్త డిమాండు, ఒక కొత్త దృశ్యం తెలంగాణలో కనబడుతున్నది. అది ఆర్టీసీ బస్సు. బస్సులు కావాలను అని విద్యార్థుల ధర్నా, బస్సు కోసం గ్రామస్తుల ధర్నా, డిపోల ముందు ఆందోళన, ఇలాంటి వార్తలు 20 ఏండ్ల కింద విరివిగా కనబడాయి. బహుశా ప్రైవేటు వాహనాలు వచ్చిన తర్వాత ఇంటికో బండి అయింది, ఊరికి 10 ఆటోలు అయినాయి. కాబట్టి ఆర్టీసీ బస్సుల గురించి పెద్దగా పట్టించుకునే లేదు. ఏదో దూర ప్రయాణం అయితే తప్ప ఆర్టీసీ బస్సు లేదు. పైగా కొంచెం ₹4 ఉన్న వాళ్ళు కార్లు కూడా కొంటున్నారు. కాబట్టి బస్సుల గురించి అంత పట్టింపు లేకుండేది. కానీ ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత రాజకీయ నాయకుల నుంచి ఆర్టీసీ డిపోలకు, డిపో మేనేజర్లకు ఫోన్లు వెళ్తున్నాయి, ఊరికి బస్సు వేయాలని. ఎందుకు? ఉచిత బస్సు ప్రయాణ ప్రభావం ఆ మేరకు ఉన్నది. ఇది ఆర్టీసీ వాళ్ళు వారికి ప్రభుత్వం రియంబర్స్ చేస్తున్నది కాబట్టి నష్టాల్లో ఉన్న డిపోలను లాభాల్లోకి వచ్చినాయి. వారి కార్పొరేషన్కి ఏ ఇబ్బంది లేదు, బాగానే ఉన్నది అక్కడ. కానీ ఇప్పుడు ఆర్టీసీకి ఇప్పుడు బస్సుల సమస్య వచ్చింది. అద్దె బస్సులు కావాలి, కొన్ని కరెంటు బస్సులు, కొన్ని డీజిల్ బస్సులు, కొన్ని కొంటున్నది, కొన్ని అద్దెకు కూడా అడుగుతున్నది. ఇవాళ ఈ ఆర్టీసీకి సంబంధించిన వార్తలు చాలా పెద్ద ఎత్తున మీడియాలో వస్తూ ఉన్నాయి. ప్రధానంగా డిపో మేనేజర్లు ఆర్టీసీ ఎండి సజ్జనార్కు విజ్ఞప్తి చేసిండ్రు. రాజకీయ నాయకుల నుంచి మాకు విపరీతమైన ఒత్తిళ్ళు వస్తున్నాయి, ఏం చేయాలని. ఆయన మాత్రం ఏం చేయగలరు? మీకు ఇబ్బందులు వస్తే నా పేరు చెప్పండి అని చెప్పిన ఆయన. ఎక్కువ ఒత్తిడి చేస్తే కనుక ఇప్పటికిప్పుడు బస్సులు పెట్టాలంటే కాని పని. వేల సంఖ్యలో బస్సులను తీసుకోవాలి, లక్షల సంఖ్యలో ప్రయాణికులు ఉంటున్నారు. ఒక రోజుకే 4 నుంచి 7 కోట్ల రూపాయల ఆదాయము ప్రభుత్వం తిరిగి ఆర్టీసీకి చెల్లిస్తున్నదంటే ఎంత పెద్ద మొత్తంలో ప్రయాణికులు వెళ్తున్నట్టు అర్థమవుతున్నది. కాబట్టి ఇప్పటికీ ప్రజలను రవాణా చేయిస్తున్న అతిపెద్ద రవాణా సంస్థ ఆర్టీసీనే, టీఎస్ఆర్టీసీనే. ఈ రవాణా సంస్థకు ప్రస్తుతం హైదరాబాద్ నగరానికి ఒక ప్రయారిటీ ఉంటే రూరల్ తెలంగాణకు మరో ప్రయారిటీ ఉన్నది. హైదరాబాద్ నగరంలో మొత్తం హెచ్ఎండిఏ కలుపుకుంటే 1 కోటికి పైగా జనాభా ఉన్నది. ఈ 1 కోటికి పైగా ఉన్న జనాభా బస్సులు, లక్షల సంఖ్యలో వాహనాలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బైకులు ఉన్నాయి, మెట్రో రైలు ఉంది. అయినప్పటికీ కూడా బస్సులకు డిమాండ్ ఉంది. ఒక పరిశీలన చేసినాం. ఆర్టీసీ బస్సులు, మెట్రో ఉన్నప్పుడు ఏమిటి పరిస్థితి అంటే మెట్రో ప్రయాణికులు అయితే ఏం తగ్గినట్లేం లేదు, మెట్రోలో కూడా అట్లాగే ఉన్నారు. బస్సులలో వెళ్ళేవారు కాస్త మరి పెరిగిందా లేదని మనకు ఒక నెల తర్వాత పూర్తి మనకు విశ్లేషణ వస్తుంది దాని మీద. అయితే ఇప్పటికిప్పుడు కావాల్సిన బస్సులకు సంబంధించింది మొత్తము 764 బస్సులు తుక్కు కింద మారిపోతున్నాయి. తిరిగి తిరిగి అలసిపోయినాయి, ఆ బస్సులకి పనికిరావు. 764 బస్సుల స్థానంలో కొత్త బస్సులు తీసుకోవాల్సి వస్తుంది. దీంతో పాటుగా 340 అదే పద్ధతిలో కొత్త బస్సులు తీసుకోవాలని ఆలోచన చేస్తున్నది. ఇందులో ఎక్స్ప్రెస్లు ఉంటాయి, తర్వాత సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఇట్లాంటి బస్సులు వారికి అవసరం అవుతున్నాయి. దీంతో భాగంగా 8600 బస్సులు రెగ్యులర్గా తిరుగుతూ ఉన్నాయి. ఇక తుక్కు కింద పోతే మిగిలినాయి. ఇక వీటికి అదనంగా వాళ్ళు ఏమనుకుంటున్నారు, అద్దె బస్సులు ఇప్పటికీ ఆర్టీసీలో ఉన్నాయి. 2808 అద్దె బస్సులు ఉన్నాయి. వీటిలో కొత్తగా అద్దెకు తీసుకునే కలిపితే కనుక వీటి సంఖ్య 3148కి పెరుగుతుందని ఒక అంచనా వేస్తున్నారు. 1040 ఎలక్ట్రిక్ బస్సులు కూడా తీసుకోవాలని ఆలోచన, అద్దె పద్ధతిలో తీసుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. 200 బస్సులు సంక్రాంతి నాటికి అందుబాటులోకి తీసుకొని రావాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. అయితే ఇందులో 4 నెలలలో 2000 కొత్త బస్సులు అందుబాటులోకి తెస్తామని, ఎలక్ట్రిక్ బస్సుల్లో హైదరాబాద్ సిటీలో 540, తెలంగాణ ప్రాంతాల్లో 500 బస్సులను తిప్పాలని ఆర్టీసీ అధికారులు భావిస్తూ ఉన్నారు. ఇది ఆర్టీసీకి సంబంధించింది, బస్సులకు సంబంధించిన సమాచారం. సహజంగానే బస్సులు అంటే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్లకు, లేకపోతే కనుక ఎవరైనా సరే ఒకప్పుడు అందరికీ సర్కారు బడే చదువు చెప్పింది. ఒకప్పుడు ప్రభుత్వ బస్సే అందరూ ప్రయాణింపజేసింది. కాలం మారినాయి, పరిస్థితులు మారినాయి, ఆర్థిక వనరులు పెరిగినాయి. కాబట్టి ప్రయాణ సాధనాలు పెరిగినాయి, చదువుకునే బడులు పెరిగినాయి. కొన్ని రంగాల్లో ప్రభుత్వ ప్రాధాన్యత తగ్గింది. ఎంత తగ్గినా సరే ప్రభుత్వమే. కాబట్టి ఆర్టీసీ బస్సులకు కొత్తగా పెరుగుతున్న డిమాండ్, వాటి అవసరాలకు సంబంధించిన అంశాలు ఇవి.